నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు కాబట్టి దేవుని కాపుదల క్రింద ఉంటాడు. ఇంటి పైకప్పులా ఉండి దేవుడు అతనిని అతని కుటుంబాన్ని సంరక్షిస్తాడు. దేవుని ఇల్లు ఒక ప్రేమ నిలయము. అది ఒక పరిశుద్ధ శిక్షణాశాల. పరలోకపు వెలుగునిచ్చే స్థలమది. ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుంది. ప్రతిరోజు ఆ కుటుంబం మధ్య దేవుని నామము గణపరచబడుతుంది. కాబట్టి దేవుడే ఆ ఇంటిని దీవిస్తాడు. అది చిన్న పూరి గుడిసె కానివ్వండి, పెద్ద రాజమందిరము కానివ్వండి, దాని పరిమాణం బట్టి కాదు గాని అందులో నివసించే వారి భక్తిగల ప్రవర్తనను బట్టి దేవుని ఆశీర్వాదము ఆ ఇంటి మీదకు వస్తుంది. ఆ ఇంటిలో ఉన్న యజమానుడు యజమానురాలు దేవుని యందు భయభక్తులు కలవారు కాబట్టి ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరమైనది. చివరకు ఆ ఇంటిలో ఉన్న కుమారుడు గాని లేక ఒక పనివాడు గాని తన సత్ప్రవర్తన ద్వారా ఆ ఇంటి మీదకు దేవుని ఆశీర్వాదము తీసుకుని రాగలడు. ఒక కుటుంబంలో ఉన్న ఒకరు గాని ఇద్దరు గాని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండేటప్పుడు వారిని బట్టి దేవుడు మొత్తం కుటుంబాన్ని సంరక్షించి అభివృద్ధిపరిచి పోషిస్తాడు. ఆ ఒకరు లేదా ఇద్దరు దేవుని కృప వలన యథార్థవంతులుగా ఉంటారు. ప్రియులారా, బేతనీలో ఉన్న సహోదరీలు యేసుక్రీస్తును చేర్చుకున్నట్లు మనము కూడా ఆయనను నిత్య అతిథిగా చేర్చుకుందాము. అప్పుడు మనము ఆ ప్రభువును బట్టి నిజంగా దీవించబడతాము. మన వ్యాపారంలోనూ మన ఉద్యోగంలోనూ ఇతరులకు తీర్పు తీర్చే విషయంలోనూ ఇరుగు పొరుగు వారితో మనకు కలిగిన సంబంధ బాంధవ్యాలలోనూ మన వ్యక్తిగత ప్రవర్తన విషయంలోనూ న్యాయముగా ఉందాము. న్యాయవంతుడైన దేవుడు అన్యాయపు కార్యాలను దీవించడు.